నిన్నమ్మా అవన్నీ బ్యానర్లు అయినా తిప్పేసాం అడ్డు లేకుండా ఒకసారి ఆయనతో చెప్పండి గడ్డి మేము అమ్మ వెనకెళ్ళిపోండి మీరు అటు వెనకరండి జిల్లా కూడా ఎన్నికల సంఘాన్ని పూరించారు. ఈ రోజు కూడా ప్రచారం కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించి ముఖ్యంగా 2019 జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఈ రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీకి సంబంధించి ముఖ్యంగా పేదలకి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి అందరికీ కూడా న్యాయం చేయాలి, వాళ్ళ ఆర్థికంగా పురోగతిని సాధించాలి. అలాగే ఆర్థిక కారణాల కారణంగా ఆరోగ్య భద్రతకి వాళ్ళకి నష్టం జరగకూడదు. అలాగే ఆర్థిక కారణాల కారణంగా భవిష్యత్తు తరాలకి మనకి ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ చదువులకి అడ్డంకి కాకూడదు. అలాగే మనం అన్నం పెట్టే రైతన్నకు సంబంధించి అన్ని రకాలుగా మంచి చేయాలండి. అలాగే అక్క చెల్లెమ్మలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి ఆర్థికంగా
పురోభివృద్ధి సాధించడానికి అన్ని రకాలుగా డ్వాక్రా మహిళలకు 4 దశల్లో ఏదైతే 2019 11 ఏప్రిల్ నాటికి బకాయిలు ఉన్నాయో అన్నీ కూడా 4 వాయిదాల్లో వాళ్ళందరికీ మరి బకాయిలు చెల్లిస్తానని చెప్పి రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ అలాగే 0 వడ్డీని అమలు చేస్తూ ఇచ్చిన మాట తప్పకుండా 99% హామీలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. అలాగే ఆయన నాయకత్వంలో మేము భీమవరం నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ పేదలకి ఇల్లు స్థలాలు ఇచ్చే కార్యక్రమం విషయంలో కానీ నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడం జరిగింది. ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం అలాగే ఈ నియోజకవర్గానికి జిల్లా కేంద్రం తీసుకురావడం కోసం మేము ముఖ్యమంత్రి గారు మీకు మంత్రి పదవి ఇస్తాను, జిల్లా కేంద్రం వేరే చోట ఇస్తామన్నా సరే నాకు ముఖ్యమంత్రి పదవి కన్నా నా భీమవరం ప్రజలు కోరుకుంటున్న జిల్లా కేంద్రం కావాలి, ఇది శాశ్వతమైందని చెప్పి అడిగి ఇలాగ ప్రజల కోసం ఈ నియోజకవర్గం కోసం కొన్ని త్యాగాలకు కూడా మరి మేము సిద్ధమయ్యి తర్వాత ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక ఏరియా హాస్పిటల్ ఉండాలని చెప్పి దానికోసం 4 ఎకరాలు మేము భూమిని ఒక ప్రభుత్వానికి అప్పగించడం మా కుటుంబం తరఫున. ఎందుకంటే గతంలో కస్తూర్బా జూనియర్ కాలేజీకి 35 సెంట్లు స్థలం ఇచ్చి మనకి భీమవరం నుంచి జూనియర్ కాలేజీ తరలిపోకుండా బయటికి వెళ్ళిపోకుండా బయట నియోజకవర్గానికి వెళ్లకుండా ఉండడం కోసం మాది 35 సెంట్లు స్థలం ఇచ్చి జూనియర్ కాలేజీకి అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత వచ్చిన శాసనసభ్యులు దీనివల్ల మనకి పేరు వస్తుంది, కన్సూమర్స్కి పేరు వస్తే కనుక రేపు జరగబోయే ఎన్నికల్లో వల్ల ఇబ్బందులు ఉంటాయా, మంచి పేరు ఉంటే కనుక అని చెప్పి కాలేజీని ఆపడానికి కూడా ప్రయత్నం చేశారు. అంటే ప్రజలకి మనం ఏదన్నా చేయాలన్నా కూడా అంటే మన ఆస్తి దానం చేయాలన్నా కూడా మన ఆస్తిని ప్రజల సౌకర్యాలతో ఏదన్నా హాస్పిటల్ లాంటివి నిర్మించడానికి లేదా కాలేజీ లాంటివి నిర్మించడానికి ఇవ్వాలన్నా కూడా మనకు అధికారం అవసరం అన్నమాట అని గత ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా అయ్యి ప్రజలు ఏదైతే నాకు అవకాశం ఇచ్చారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం హాస్పిటల్కి 4 ఎకరాలు ఇవ్వడమే కాకుండా ఓన్లీ 50 బెడెడ్ హాస్పిటల్ సిహెచ్సి ఉన్నదాన్ని ఏరియా హాస్పిటల్గా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలకు రోజు అందుబాటులో ఉంది. మన సంక్షేమ కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాలలో పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ లేదా డబ్లింగ్కి సంబంధించి రైల్వే అధికారులు డబ్లింగ్ జరుగుతుంటే మనం ఇనిషియేట్ తీసుకుని చాలా చోట్ల రైల్వే గేట్లు ఉన్న చోట్లలో కూడా అండర్ పాస్లు పెట్టించి రైల్వే గేట్ లేని దగ్గర కూడా అండర్ పాస్ పెట్టించి ఎందుకంటే చాలామంది తెలియక మాట్లాడుతూ ఉంటారు రైల్వేది కదా అని. ఏ రైల్వే అయినా నేషనల్ హైవే అయినా ఎవరైనా సరే స్థానిక శాసనసభ్యులతో స్థానిక ప్రభుత్వంతో సంప్రదించి వాళ్ళ సూచనలు తీసుకుంటారు. అక్కడ మనం ఒక ఏంటంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని భీమవరం పట్టణ ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని భీమవరం ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని మనం సూచనలు సలహాలు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు పాటించవలసిన అవసరం ఉంది. దాని మేరకు ఈ అండర్ పాస్లు కానీ ఇవన్నీ కూడా అలాగే జిల్లా కేంద్రం తీసుకురావడం కానీ లేదంటే మనకి మళ్ళీ అమృతకి సంబంధించి 45 కోట్ల రూపాయలు మళ్ళీ సాధించడం కానీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అవ్వస్తుంది. మళ్ళీ ఇంకొక అదనంగా భవిష్యత్తు 2053కి సంబంధించి ప్రణాళికకి సంబంధించి అమృతలో 48 కోట్లు సాధించడం కానీ అలాగే ఏరియా హాస్పిటల్కి సంబంధించి గతంలో 10.5 కోట్లు ఉంటే కనుక దానికి మళ్ళీని మనం 28 కోట్లు అదనంగా 50 బెడ్లకు సాధించడం కానీ అలాగే ఏదైతే అనవదుర్గ ట్రైన్ మీద ఉన్న అప్రోచ్ బ్రిడ్జిలకి 36 కోట్లు సాధించి వాటిని ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ అయింది, థర్డ్ ఎవరికి టెండర్స్ వేయలేదు. కానీ టెండర్స్ తీసుకొచ్చింది కాబట్టి రేపు ఎన్నికలు అయిన తర్వాత దాన్ని పూర్తి చేయడం కానీ లేదంటే గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఏదైతే ఫుట్పాత్ పిచ్ ఉందో ఫుట్పాత్ పిచ్ అనేది ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం మనం. ఒక్కో టైంలో ట్రాఫిక్ స్తంభించిపోయి అటు ఇటు కదలలేని పరిస్థితిలో దాని పక్కనే ఆల్టర్నేటివ్గా ఇంకొక ఫుట్పాత్ పిచ్ నిర్మాణానికి కానీ అలాగే తొక్కోటి డ్రైన్ వీరాపురం మండలంలో ఆ రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అక్కడ తొక్కోటి డ్రైన్ గురించి కానీ ఇలాగ వీరాపురం మండలంలో మరి ఒక బ్రిడ్జి కోసం కానీ ఇలాగా ఇంకా భవిష్యత్తులో కూడా భీమవరం పట్టణానికి సంబంధించి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నది కూడా ఆలోచన చేసి నిరంతరం కూడా నియోజకవర్గం అభివృద్ధి ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం పనిచేసి ఇవాళ మాకు ఓటేయమని చెప్పి అడుగుతున్నాం. ప్రజలకు గెలవాలంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. ప్రజలు అన్ని పనులు పెట్టారు. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినట్టు
నిజంగా ప్రజలందరూ కూడా ప్రజలకు అండగా పేదవాళ్ళకి అందరికీ కూడా పేదవారికి ముఖ్యంగా అగ్రవర్ణాల్లో కావచ్చు, బడుగు బలహీన వర్గాల్లో కావచ్చు, ఎస్సీ ఎస్టీలో కావచ్చు, పేదవాళ్ళకి అండగా నిలబడిన ప్రభుత్వం రైతులకు కానీ, మహిళలకు కానీ, అక్కచెల్లెమ్మలకు కానీ, అలాగే మన భవిష్యత్తు తరాలు మన ఏదైతే మానవ వనరులుగా చూస్తున్నామో అటువంటి తరాలకి మరి భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళ యొక్క సత్తా చాటానికి నాడు నేడు స్కూల్లో భాగంగా స్కూల్ని అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి వాళ్ళ ప్రపంచంలో ఎక్కడికైనా సరే ఆత్మవిశ్వాసంతో వెళ్ళి మన సత్తాను చాటే విధంగా వాళ్ళు తయారు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు, అలాగే పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయాలు ఏర్పాటు చేయడం, వాలంటీర్లు ఏర్పాటు చేయడం, వాళ్ళ పెన్షన్ ఇంటికే పంపించడం, ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటి ముంగిటికి చేరడం, అసలు ప్రభుత్వమే గడప గడపకి రావడం అనేది ఒక చారిత్రాత్మకమైన, ఒక విప్లవాత్మకమైన పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ప్రజలు ఉంటారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గెలవడం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మేము గెలవడం అంటే మళ్ళీ ప్రజాస్వామ్యం, ప్రజలు గెలుస్తున్నట్టు. ముఖ్యంగా గతంలో మీరు రిలీజ్దాన్ని పోటీ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎవరైపోయినారో ముసుకేసుకుని రాబోతున్నారు. లేదు నిజంగా ఇది గతంలో ఒకసారి కాంగ్రెస్లో పోటీ చేశారు, అయినా తర్వాత ఏమో మళ్ళీ తెలుగుదేశంలో పోటీ చేశారు, మళ్ళీ తర్వాత తెలుగుదేశంలో పోటీ చేశారు, ఇప్పుడు మళ్ళీ జనసేన జెండా కప్పుకోవడం చూస్తున్నాం. ఎంత లేదనుకున్నా సమాజం మనం ఎంత స్పీడ్ అయినా, ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయినా కూడా మన దేశంలో కూడా అమెరికా కల్చర్ వచ్చేస్తుంది అనుకుని చాలామంది మాట్లాడుకుంటున్నా కానీ విలువలకి మాత్రం ఎప్పుడు కూడా మన ప్రజలు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు అనేది ముఖ్యం అనేది మన ప్రజలు విశ్వసిస్తారు. మన భారతదేశం యొక్క సాంప్రదాయం ఏంటంటే విలువలు, సిద్ధాంతాలు, నైతిక విలువలకి ప్రాధాన్యత ఇస్తారు. కానీ రోజుకో పార్టీ మారడం, 5 ఏళ్ళకోసారి పార్టీ మార్చడం, ఎన్నికల్లో ఓడిపోతే ప్రజలకు దూరంగా ఉండడం, ఎన్నికల ముందు ఏదో పార్టీలో దూరి టికెట్ తెచ్చుకోవడం, మళ్ళీ నేను ఇప్పుడు నాకు చేయండి అని అందరి దగ్గరికి వెళ్ళడం, ఇదంతా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలే ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎవరు కూడా హర్షించరు. అందుకే ఇవాళ నిజంగా పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తుంటే కనుక ఒకవేళ గతంలో ఓడిపోయాడు కదా అని కొంత సింపతి ఉండేదేమో. కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఈయన కోవిడ్ టైంలో కూడా కనపడాలి, ఈ 5 ఏళ్ళ మట్టి ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీలో టికెట్ తెచ్చుకుని వచ్చాడు, ప్రతి ఎలక్షన్కే ఒక పార్టీకి మారుతూ ఉంటాడు. మళ్ళీ రేపొద్దున్న జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీలో కలిపేస్తారు అంటున్నారు. అంటే ఈయన కూడా రేపొద్దున జనసేన నుంచి మళ్ళీ భారతీయ జనతా పార్టీ చేస్తాడు, అంటే 4వ పార్టీ. మళ్ళీ తర్వాత ఎన్ని పార్టీలు మాట్లాడడం అనేదే ప్రజలకు పెద్ద ఆలోచన, పెద్ద సమస్య కింద అయిపోయింది. దాని గురించే తీవ్రంగా ఆలోచించే సమస్య అయిపోయింది. ఈ కష్టాలు మాకు వద్దనుకుంటున్నాం. 5 ఏళ్ళు మట్టి మనం కష్టపడ్డాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ప్రజలకి ముఖ్యంగా మర్యాదనే గౌరవాన్ని ఇచ్చాం, చెప్పింది విన్నాం, ఇని వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి పనిచేసాం. మనం ఇలా పనిచేసిన వ్యక్తి కావాలి అని ప్రజలు అనుకుంటున్నారు. అది నా అభిప్రాయం. ప్రజల ఆశీస్సులతో అఖండ విజయం సాధిస్తాం. ఎందుకంటే ఎమ్మెల్యేగా నేను కానీ, అక్కడ రంగరాజు గారు కానీ, తర్వాత ప్రసాద్ రాజు గారు కానీ, అందరం కూడా అలాగే ఇన్ఛార్జిగా మన బిఎల్ నరసింహరాజు గారు కానీ, అక్కడ కుడాల గోపి గారు కానీ, అక్కడ కారుమూరి వెంకటనాగేశ్వరరావు కానీ, గుడి సత్యనారాయణ కానీ, వీళ్ళందరూ కూడా ప్రజల మధ్యన ఉన్నారు. వీళ్ళందరూ కూడా అఖండమైన మెజార్టీని వైఎస్ఆర్సీపీకి తీసుకురావడం ద్వారా మన పార్లమెంట్ అభ్యర్థి ఉమాబాల గారికి నాకన్నా మించి, అందరికన్నా ఇంత గతంలో ఎవరికి రానంత మెజార్టీని కూడా మేమందరం కూడా తీసుకున్నాం. అదే విడిగా పోటీ చేస్తే ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ సూసైడ్ అన్న. అందుకే అందరం కలుపుతాం, అందరం కలిసి వెళ్తే కనుక కనీసం గౌరవం అన్న తగ్గుతుందని గౌరవం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రజల ఆశీస్సులతో విజయం కోసం సాధిస్తాం. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏదైతే ప్రజల యొక్క అభివృద్ధి, ఆరోగ్యం విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, రైతాంగాల విషయంలో కానీ, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం విషయంలో కానీ, అన్ని రంగాలలోనూ ప్రజలు అభివృద్ధి చెందడానికి ఏదైతే ఒక విప్లవాత్మకమైన పరిపాలనా విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో అది కొనసాగితేనే మన కళ్ళ కన్నా లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ఆల్ఫాబెట్లో ఎదురుండగా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండడానికి ఈ పరిపాలనా విధానం అవసరం. జై గాంధీ.
అది ఒక కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఒక సంతృప్తి, ప్రజలకి మంచి చేసామనే సంతృప్తి, ప్రజలకి ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కానీ ఎవరో చేయని విధంగా చేసేననే సంతృప్తి, నమ్మకం, ప్రజల మీద నమ్మకం, దేవుడి మీద నమ్మకం. ఏంటంటే ప్రతి మంచి పని చేసినప్పుడు, ప్రతి ఒక్కరికి ఒక మేలు చేసినప్పుడు ఒక మంచి ఆనందం, సంతోషం కలుగుతుంది. అది ఒక పాజిటివ్ వైబ్రేషన్ కల్పించదు. ఆ వైబ్రేషనే భగవంతుడు అనుకుంటే కనుక ఆ భగవంతుడు ఆశీస్సును పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, శాసనసభ్యులకి అందరికీ కూడా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో, మీ కుటుంబంలో నా వల్ల ఏదైనా మేలు జరిగితేనే ఓటు వేయండి అని అడుగుతున్నారు. ఇది ఈ దేశంలో ఎవరైనా సరే అడిగిన ముఖ్యమంత్రిని ఇంతకుముందు వరకు ఎవరిని చూడాలి. ఇవాళ నిజంగా చూడాలంటే మోసపూరితమైన మాటలు. గ్యాస్ బండ ధర పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు, పెట్రోల్ ధర పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. ఇవాళ చూడండి, గ్యాస్ బండకు 100 రూపాయలు తగ్గించాడంట. ఎవరు తగ్గించారు అంటే మోడీ గారు. అంటే తగ్గించడం, పెంచడం ఎవరి చేతుల్లో ఉంది? మోడీ గారి చేతిలో ఉంది. క్లియర్గా అర్థమవుతుంది. పెట్రోల్కి 2 రూపాయలు తగ్గించాడంట, డీజిల్కి. అంటే ఇది ఎవరు తగ్గించారు అంటే పెంచింది ఎవరు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కానీ మోడీ గారు పెట్రోల్ మీద, డీజిల్ మీద, లేదా గ్యాస్ మీద, వీటి మీద పెంచేసిన రేట్లు, ధరలు, అలాగే జిఎస్టీ ద్వారా ప్రజలు వెళ్ళి 200-300 రూపాయలు భోజనం చేస్తే కనుక 150 రూపాయలు, 180 రూపాయలు జిఎస్టీ వేస్తుంటాయి. మనం 300 రూపాయలు భోజనం చేస్తుంటే 150 దాంట్లో సగం జిఎస్టీ కడతాం. సరే, ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు తెలుసుకుంటున్నారు. ఎలాగైతే ప్రజలు వేధించారో వాళ్ళందరూ కలిపి కూటమి కింద ఏర్పడి మనం అందరం కలిస్తేనే కానీ గెలవం అని చెప్పేసి చెప్తున్నారు. ప్రజలు మాత్రం గ్రహిస్తున్నారు. అందరికీ కూడా శంకరగిరి మాన్యాలకు పంపుతారు. కంపల్సరీ 175కి 175కి. జై గ్రాండే, జై గ్రాండే, ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంది. ఈ జిల్లా కేంద్రానికి, భీమవరంకి జిల్లా కేంద్రాన్ని తీసుకురావడం కాకుండా భీమవరం యొక్క రూపురేఖలు మార్చినట్టు ఎవరు అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. భీమవరం నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్ గారి పేరు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వారి జీవితాల్లో వచ్చే మార్పులు గమనిస్తారు. ప్రతి సంక్షేమ పథకం కూడా పారదర్శకంగా రూపాయి కూడా లేకుండా 100% కావాలి. అందరూ ఓట్లు కావాలి, తప్పనిసరిగా చేసిపెట్టి మీరు ఎక్కువ టైం కేటాయించాలి. పార్లమెంట్ స్థానాన్ని గెలిపించడానికి మాకు పెట్టాలి. ప్రజలంతా కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలే కాకుండా సామాజిక సమీకరణాల్లో మరి ఎంతో ప్రతిష్టాత్మకమైన నరసాపురం పార్లమెంట్ని మరి బీసీ మహిళలకు కేటాయించినట్టు జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అవుతుంది. ఇక్కడ ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మాటల్లో బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదు, వెనుక వర్గాలని చెప్పిన నాయకులు ఎంతోమందిని చూసాం. కానీ చేతల్లో చూపించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇక్కడ అంతా కూడా ఇప్పుడు ఒకే కుటుంబంగా కలిసితో ప్రతి ఒక్కరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే కాకుండా అగ్ర కులాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమీకరణాన్ని చాలా ఆహ్వానిస్తున్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ పట్టు కట్టడానికి అదంతా కూడా చాలా ఈ జిల్లాలో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని, దాని పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు అంటే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి బీసీకి ఉన్నటువంటి మరి మిగతా సామాజిక వర్గానికి ఎంత ప్రాధాన్యత ఆలోచన చేసి అదే బీసీసీ చైర్మన్గా కానివ్వండి, అదేవిధంగా